పక్కన మండిందనమాట. క్లియర్గా చేసినాడు కావాలని. అనంతపురం నగరంలో మంగళవారం తెల్లవారుజామున ఒక ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలోని ఓ ప్రముఖ వైన్ షాప్లో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా సంచలనంగా మారింది. లక్షలాది రూపాయల ఆస్తి నష్టం సంభవించడమే కాకుండా ఈ ప్రమాదం వెనుక ఏకంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఉన్నారని ఆరోపణలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అనంతపురం నగరంలోని డీమార్టుకు ఎదురుగా ఉన్న నంబూరి వైన్ షాప్లో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ముసుగు వేసుకున్న ఓ వ్యక్తి వైన్ షాప్ వద్దకొచ్చి పెట్రోల్ జల్లి నిప్పు పెట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తర్వాత మంటలు పెద్ద ఎత్తున అంటుకొని షాప్ లోపల నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగ రావడం మొదలైంది. ఆ సమయంలో విధుల్లో ఉన్న వాచ్మెన్ అప్రమత్తమై వెంటనే షాపు యజమాని నంబూరు వెంకటరమణకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన యజమాని అగ్నిమాపక శాఖకు, స్థానిక పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందజేశారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. రామ్నగరే కదా కొట్టు వైర్ ఉంది, జాగ్రత్త. ఏం కాదు సార్, చీచి కెమెరా చేస్తారు. అది ఈ ఫ్రిడ్జ్ దగ్గర ఆడుకుంటుంది సార్, మధ్యలో గ్యాప్లో. సార్ ఇట్లా ఈ సందులే పెట్టండి సార్. ఇట్లా సార్ ఇట్లా ఈ సందులే పెట్టండి. కచ్చి పోటీ అనవసరం కొట్టడం వల్ల అవన్నీ బ్లాక్ అవుతాయని ఉండండి. మీరే టెన్షన్ పడతాయి. చెప్తా తగ్గించడానికే చూద్దాం. అగ్నిమాపక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడంతో భారీ నష్టం తప్పింది. షాపు చుట్టుపక్కల ఇతర వాణిజ్య సముదాయాలు, నివాస ప్రాంతాలు ఉండడంతో మంటలు వ్యాపించకుండా అరికట్టడం పెద్ద సవాలుగా మారింది. సుమారు గంటన్నర పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. సకాలంలో ఫైర్ సిబ్బంది రాకపోతే నష్టం మరింత ఎక్కువగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. షాపులోని సుమారు 4 లక్షల రూపాయల విలువైన వివిధ రకాల మద్యం బాటిల్స్ మంటల్లో కాలిపోయాయి. మద్యాన్ని నిల్వ చేసే భారీ ఫ్రిడ్జ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. షాపు ముందు నిలిపి ఉంచిన ఒక ఆటో ముందు భాగం కూడా మంటల దాటికి పాక్షికంగా దగ్ధమైంది. ఇక ఈ ఘటనపై షాపు యజమాని నంబూరు వెంకటరమణ సంచలన ఆరోపణలు చేశారు. ఇది కేవలం షాక్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదం కాదని, దీని వెనుక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఉన్నారని ఆరోపించారు. తన లిక్కర్ షాపుకు నిప్పు పెట్టించింది ఆయన మనుషులేనని అన్నారు. ప్రమాదానికి ముందు రోజు తనకు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఫోన్ చేసి బండబూతులు తిట్టాడని నంబూరి వెంకటరమణ అన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు. ఎమ్మెల్యేపై సీఎం నారా లోకేష్ చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. నా పేరు నంబూరి వెంకటరమణ. నంబూరు వైన్ షాప్ ఉంది నాకు. నిన్న ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఫోన్ చేసి బండబూతులు తిట్టినాడు. నేను కూడా అదేవిధంగా ఎదిరించినాను. దాని కారణంగా ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి మంచలు పంపించి వైన్ షాప్ కాల్చినాడు. మేము పార్టీ కోసం ఎప్పటి నుంచో కూడా ఆయన గెలుపు కోసం కూడా మేము ఎంతో కృషి చేసి లక్షలు ఖర్చు పెట్టుకున్నాము. అయినా కూడా మమ్మల్ని గుర్తించుకోకుండా ఎవరో తాగుబోతులను దగ్గర పెట్టుకొని వాళ్ళ మాటలు వినుకుంటా మమ్మల్ని బెదిరిస్తూ లంచాలు ఇవ్వాలనేసి చాపేయాలని బెదిరించాడు. చాపేయలేదు మేము. మళ్ళీ ఈరోజు 20 లక్షలని ఇవ్వాలని చెప్తున్నాడు. 20 లక్షలు కూడా ఎందుకు ఇస్తామని మేము అనేదానికి చాపు అంటించినాడు. మంచులు సీసీ కెమెరాలో కూడా వాళ్ళ మంచులు ఉన్నారు. దానికి ఈరోజు పోలీస్ కేసు పెడుతున్నాము. మేము ఇంతవరకు వైసీపీ గవర్నమెంట్లో కూడా అనంత వెంకటరామరెడ్డి గారు మమ్మల్ని ఎప్పుడూ కూడా టచ్ చేయలేదు. మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది కూడా పెట్టలేదు. అంత తెలుగుదేశం కోసం అంత కష్టపడినా కూడా వైసీపీ వాళ్ళు కూడా మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. లోకేష్ సార్ దృష్టికి కానీ చంద్రబాబు దృష్టికి కానీ పోవాలి. ఇది తెలుసుకొని ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మొత్తం అర్బన్
వాళ్ళంతా టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు సార్కి లోకేష్ సార్కి ఒకటే చెప్తుండేది, వెంటనే ఆయన పైన చర్యలు తీసుకొని పార్టీని సస్పెండ్ చేయాలనేసి అందరూ కోరుకుంటారు. మీరు కూడా అదే విధంగా చేయాలని మేము వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇంతగా బరి తెగించలేదు. ఈయన బరి తెగించినట్టు టీడీపీలో కూడా ఎవరూ లేరు. ఈయన ఒక్కడే ఏమో అంత పోటుగాడు అన్నట్లు బెదిరిస్తున్నాడు అందరు. నేను అది కొంత చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ వైన్ షాప్ కాడి నుంచే, వైన్ షాప్ నాకు తగిలినప్పటి నుంచి గంగారావు అనే అతను నాకు వైన్ షాప్ తగులుతానే అక్కడే జేఎన్టీయూలోనే నువ్వు వచ్చి ఎమ్మెల్యేని కలిసాలా అనేసి బెదిరించినాడు ఆడాను. అయినా కూడా మేమేమి ఎవరికి బెదరలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు మేము పార్టీ ఎప్పటి నుంచి వాడు నిన్న మన ఈ పొద్దు వచ్చినాడు. మేము 40 ఏళ్ళ నుంచి ఉన్నాం పార్టీలో. పార్టీ కోసం ఎంతో కృషి చేసినాం, ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించినాం, ఎంతోమంది ఎమ్మెల్యేలకి ఎంపీలకి మేము మా శాయశక్తులా కృషి చేసినాం. మా గ్రామంలో ఫ్యాక్షన్ పెట్టుకొని భూములు కూడా అమ్ముకున్నాము ఫ్యాక్షన్ కోసం, పార్టీ కోసము. కానీ నిన్న ఈ పొద్దు వచ్చి అందరినీ బెదిరిస్తే ఎవరు బెదరలేదు, ఎవరు బెదరకూడదు కూడా. కాబట్టి తెలుసుకోవాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తం ప్రతి ఒక్కరు భూమి విషయంలో కానీ, ఫ్లాట్ల విషయంలో కానీ, మొత్తం చికెన్ అమ్మేవాడు, మటన్ అమ్మేవాడు, ఉప్పు ఊరగాయలతో సహా అందరితోనూ బెదిరిస్తున్నాడు. స్టోర్ వాళ్ళు అయితే టీడీపీ కార్యకర్తలకు ఇవ్వలేదు, ఎవరు చెప్పినా ఇవ్వలేదు. అంతా పాతల్లే పెట్టుకొని 1 రోజు 2 రోజులు అమ్మేసి మొత్తం స్టోర్ బియ్యం అన్నీ అమ్ముకుంటున్నాడు. చాలా అరాచకం చేస్తున్నాడు. తెలుసుకోవాలనేసి పార్టీ జిల్లా అధ్యక్షుడు కానీ చంద్రబాబు నాయుడు సార్ కానీ తెలుసుకోవాలని కోరుతున్నాం.